మెదక్ జిల్లా నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. తనను గెలిపించిన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి పార్టీ మారిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ అన్నారు. సునీత లక్ష్మారెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని, ఆమె హాయంలో విద్య, వైద్యం, వ్యవసాయం ఎలాంటి అభివృద్ధి చెందలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఇన్ఛార్జ్ సువాసిని రెడ్డి, నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, అజీం, మణిదీప్, నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మరియు గెలిపించుకుంది, కష్టపడి గెలిపించుకుంది నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వారు మర్చిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఎందుకంత కక్ష? వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్ విషయంలో తప్పు చేసిందని మాట్లాడుతున్నారు సుందరెడ్డి గారు. అని మొన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాలలో జరిగినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ పంపిణీ కార్యక్రమంలో వారు అవలంబించిన విధానం అంటే వారు చేస్తే ఒక రకం, వేరే వాళ్ళు చేస్తే ఇంకొక రకమా? మరి తను ఓపెనింగ్ చేయించడం, తను అందులో పాల్గొనకుండా నాకు తెలియకుండానే వాళ్ళు చేశారని చెప్పడం, ఎక్కడైనా ఒక మరి ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఒక మండల్ ప్రెసిడెంట్ కానీ ఎవరు కానీ చేస్తారని నేను అనుకోవడం లేదు. తను నాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఎత్తులకు పై ఎత్తులు వేయడం నాకు వచ్చు అని చెప్పడం జరిగింది, అందరికీ తెలుసు. ఆ ఎత్తులో భాగంగానే ప్రోటోకాల్ కోసమే తను అలా చేయడం జరిగింది. ఆ రోజు ఆ విషయాన్ని వదిలేస్తే నిన్నగాక మొన్న కూడా మరి ఈ CMRF చెక్కులు పంచడం విషయంలో హత్నూర మండలంలో ఏం జరిగిందో తెలుసు. అదేవిధంగా మరి కౌడిపల్లి మండలంలో కూడా మరి MPDO ఆఫీసులో మరి CMRF అధికారికంగా మరి ముఖ్యమంత్రి గారి ఫోటో ఉన్న అవి పంచడం, మరి తన TRS ప్రోగ్రాం ఎట్లా అవుతుందని నేను ప్రశ్నిస్తున్న వారిని. మరి ప్రోటోకాల్ అని చెప్పి ఎవరైతే పదవుల్లో లేరు వారెవరూ కూడా మరి స్టేజీల మీద కూర్చోవద్దని ఎప్పుడు చెప్పే తను మరి TRS వాళ్ళని కూడా మరి అందరూ పదవులు ఎవరికి లేవు. ఇప్పుడు స్థానిక సంస్థల నుండి అందరూ కూడా మరి అయిపోయింది వాళ్ళ పదవీ కాలం. ప్రజా పరిపాలనలో కొంతమంది ప్రజలను తప్పుదో వర్తిస్తున్నారనే విషయం మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, ఏంటంటే ఇక్కడ స్థానికంగా గౌరవ ఎమ్మెల్యే గారు వారు గతం గుర్తు చేసుకోవాలి. వారు చాలా కాలం పాటు ఏం చేశారంటే ప్రజల మధ్యలో కొట్లాట పెట్టి గ్రామాల మధ్యలో విడదీసి పబ్బం గడుకోవాలనే తాపత్రయంతో వారు ఉన్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ఎంతోమంది త్యాగాల ద్వారా ఆ రోజు వారికి సభ్యత్వం లేకపోయినా టికెట్ ఇచ్చి భుజాల మీద గెలిపించుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు కూడా కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నారు. నీలాగా ఎవరు స్వార్థం కోసానికి, పదవుల కోసానికి ఎవరు పైరవి చేసుకొని తర్వాత వేరే పార్టీలు ఎవరు పోలేరు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ వాదులు కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నారు. ఎవరినో విమర్శించి కాంగ్రెస్ పార్టీ ఎదగాలని ఎప్పుడూ కోరుకోదు. కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్లో ఒక నిజాయితీతో కూడుకున్నటువంటి కార్యకర్తలతో కూడుకున్నటువంటి పార్టీ. కానీ BRS నాయకులు మరి స్థానిక ఎమ్మెల్యే ఈరోజు చేసే అసత్యపు ప్రచారాలను మరియు ప్రభుత్వ వ్యవస్థలను ఏ విధంగా తప్పుదో పట్టించి ప్రజలను అయోమయానికి గురి చేసి వాస్తవాలను అవాస్తవాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఇది ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యునిగా, మరి ఒక కాంగ్రెస్ పార్టీ సైనికునిగా, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి ఈరోజు ప్రజల వద్దకు వాస్తవాలను చెప్పాలనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. మేము ఈ సమావేశం నుంచి మొన్న వాళ్ళు అవలంబించిన విధానం, హత్నూరా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ విషయం కానీ, మరి